జనరేషన్ కూడా చాలా గుర్తు చేశారు. వెంట్రుకలు రెక్కబడిచేలాగా మరి చెప్పారు. మా అందరికి కూడా ఎమోషన్ వస్తుంది. ఉద్దేశించినటువంటి హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ డే మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మీరు ఇవన్నీ మాట్లాడాలి, మీరు ఇవన్నీ తెలుసుకోవాలి, మీరు ఇవన్నీ ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. కానీ మనందరం బర్త్డే సెలబ్రేషన్స్ అని ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అలా ఎలా చేసుకుంటున్నాము, మరి ఉమెన్స్ డే కూడా మనం అలా సెలబ్రేట్ అన్ని తెలుసుకుని మనం అందరం ఒక విజన్ అండ్ ఒక మంచి డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ తో మనం గ్రోత్ ఎదగాలని మనం ఈ ఉమెన్స్ డే గురించి తెలుసుకోవడానికి ఇక్కడ అందరూ పెద్దలందరూ ఇచ్చేసారు. పిల్లలందరూ కాలేజీకి వెళ్ళి బాగా చదువుకుంటారని వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తారు. కనిపించే నాలుగో సింహమేనా? అప్పుడు మీరు ఏం చేసినా మీకు హ్యాపీ, అంతేగాని మీరు తప్పకుండా. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మనం ఈ భవిష్యత్తు ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఆడపిల్ల అనేది మనం స్ట్రాంగ్ గా ఉండాలి. మనం ఫస్ట్ ఇండియాని లీడ్ చేసే మన ప్రెసిడెంట్ కూడా ఒక లేడీయే. ఇంత స్ట్రాంగ్ ఇండియా ఫామ్ చేసినందుకు ఫస్ట్ గా ఆవిడకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అండ్ మన కాన్స్టిట్యూషన్ నడిపేది కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఒక స్త్రీమూర్తే. సో మనం ఇంతమంది ఫీమేల్స్ అండర్ గా ఇంత పవర్ఫుల్ నేషన్ గా డెవలప్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ ప్రతి ఈచ్ గర్ల్ కూడా వాళ్ళకి ఇచ్చే రైట్స్, వాళ్ళకు ఉండే ఫండమెంటల్ రైట్స్ అన్ని తెలుసుకుని వాటి విధంగా అన్ని వాల్యూస్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ రైట్ టు స్టడీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ ఫర్ ఎవ్రీ ఫీమేల్ చైల్డ్. అందరికీ కూడా ఒక ఇల్లు చక్కబట్టే అంత చదువు అందరికీ రావాలి, అందరూ చదువుకోవాలని అందరి పేరెంట్స్ ని కోరుకుంటున్నాను. అండ్ సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువైంది. అందరికీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ ఫోన్స్, ఈ ఇన్స్టాగ్రామ్, చాట్ జీటీపీ ఇవంతా చాలా ఎక్కువైంది. ఎక్కడ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో దానికి కూడా చాలా ఎక్కువ డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఏది యూజ్ చేసినా దాన్ని రేషనల్ గా యూజ్ చేయాలి. ఏది కూడా అధికంగా యూజ్ చేయడంతో మనకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అండ్ teenage pregnancies before 8